కాలం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చాలా కామన్. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్ లో రన్ అయితే పెద్ద చర్చనీయాంశమని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్ లో విడుదలైన దయావన్ సినిమా పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు. వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ నటించిన దయావన్ మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్ రొమాంటిక్ సీన్ ఉండడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురి దీక్షిత్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో తానేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్ లో పాపులర్ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్ లో అలాంటి సీన్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. దయావన్ సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం రొమాంటిక్ సీన్ తీస్తున్న సమయంలో వినోద్ ఖన్నా పరిధి దాటిపోయాడట. స్క్రిప్ట్ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్ సీన్ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా వినోద్ ఖన్నా కొరికేశాడని, దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు. ఈ సీన్ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట. సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్ ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్ ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్, హీరో కలిసి ₹1 కోటి అదనంగా చెల్లించారు. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్ కు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా మరో సినిమాలో వినోద్ ఖన్నా ఇలాంటి పనే చేశారని చాలా మంది చెబుతుంటారు. పేరు, డబ్బు, ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతాంజలి, 2 కుమారులు రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా అనిపించింది ఆయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలకు ఆకర్షితులయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాలోని రజనీష్పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయిలెట్స్ శుభ్రం చేసేవారు, గిన్నెలు కడిగేవారు, తోటమాలిగా పనిచేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్య, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో 4 ఏళ్లు ఉండి ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్ళీ 1987లో ఇన్సాఫ్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన 5 ఏళ్లకు కవితను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 1 కొడుకు, కూతురు ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న వినోద్ ఖన్నా మరణించారు.